మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్ కి సిద్ధమవుతున్నారు. రేపు కొండగట్టు అంజన్నను పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. వారాహి యాత్రకు ముందు కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికలలో భారీ విజయం సాధించాక మళ్లీ కొండగట్టు టూర్ కి సిద్ధమయ్యారు. రేపు ఉదయం 7 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరనున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో సహకరించాలని కోరారు జనసేన నేతలు. కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జనసేన రాజకీయాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవని ఆయన ఎప్పుడో చెప్పారు. దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెంటో చూపించారు. అంటే అవుట్ ఆఫ్ 21కి సీట్స్ కొట్టి అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు. అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్కు ఉంటుంది. అంటే రాజకీయాలు కొత్త ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు. డెఫినెట్గా తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మున్ముందు ఇప్పుడు చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 1 మంత్లోనే కార్యాచరణ జరుగుతుంది. ఇంకో 1 మంత్లో డెఫినెట్గా దీనికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు. క్యాడర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్స్ వస్తున్నాయి. జాయినింగ్స్ అవ్వడానికి కానీ జనసేన విజయం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాలను కాదు, ఆల్మోస్ట్ టోటల్ భారతదేశంలో ఒక ప్రభావం చూపింది కళ్యాణ్ గారి రాజకీయ మార్క్. అండ్ ఆ హోప్తోనే తెలంగాణలో కూడా ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగినట్టుగానే కార్యాచరణ ఉంటుంది. మున్ముందు డెఫినెట్గా జనసేన చాలా బలంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తుంది. ఏపీలో ఘన విజయం సాధించాక జోష్ మీద ఉన్నారు తెలంగాణ జనసేన క్యాడర్. తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామంటున్నారు. ఇక్కడ కూడా తమకు బలమైన క్యాడర్ ఉందని, త్వరలోనే తమ పవర్ చూపిస్తామంటున్న జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్తో మా ప్రతినిధి వీరభద్రం ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనకు తొలిసారిగా రాబోతున్నారు. దానికి సంబంధించి కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి, దానికి షెడ్యూల్ సంబంధించి, అక్కడ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, రేపటి పవన్ కళ్యాణ్ గారి ఏర్పాట్లకు సంబంధించి షెడ్యూల్ వివరాలు ఎలా ఉన్నాయో, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు? జనసేన అధినేత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మాదాపూర్ ఇంటి నుండి బయలుదేరి కొండగట్టుకి దాదాపు పొద్దున్న 7 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరి 12:30కి కొండగట్టు ఆలయంలో పూజలు చేసుకొని 11:30, 12 మధ్యలో పూజ చేసుకొని 12:30కి మళ్ళీ అక్కడ నుండి హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఆయన గత కొన్ని రోజులుగా వారాహి అమ్మవారి యొక్క దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షలో భాగంగా ఆయన రేపు కొండగట్టుకు రావడం జరుగుతుంది. కొండగట్టు పునర్జన్మిచ్చిందని గత 2008లో ఎప్పుడైతే షాట్ తగిలిందో ఆయనకు, పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామిని గట్టిగా నమ్ముతారు, ఆయన భక్తుడు. సో అందులో భాగంగా గతంలో కూడా ప్రచారం మొదలుపెట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు 2014లో కానీ, అదేవిధంగా మొన్న 19లో కూడా అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలలో అనేక సమస్యల మీద పోరాటం చేసిన అక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలు నమ్మకాన్ని ఇప్పుడు మేము పొందడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా తెలంగాణలో కూడా మేము చేసే ఒక కార్యాచరణ ఏదైతే ఉంటుందో రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల మీద దృష్టి పెట్టి పార్టీని కూడా గ్రోత్గా కొత్త కమిటీస్ ఏర్పరచుకొని జిల్లాల వారీగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు నూతన కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న అభిమానం అంతా ఇంత కాదు. ఆయన సంపాదించింది నిరుపేద ప్రజల అభిమానం. వాళ్ళ సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలం నిరుపేదలకు అందాలనేది ఆయన గోల్. ఈ ఎన్నికల ముందు కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మళ్ళీ గెలిచాక కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి సెంటిమెంట్ తోటి తెలంగాణలో కూడా ఏమైనా యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారా? తెలంగాణలో కూడా ఆయనకు కావాల్సిన క్యాడర్ అనేది చాలా బలంగా ఉంది. మెంబర్షిప్ కూడా దాదాపు 20,000 పోయినసారి అయింది. ఈసారి కూడా నాకు తెలిసి ఇంకా బలంగా మెంబర్షిప్ అవుతుంది.
కాకపోతే మాకున్న ఓనర్లు కానీ మాకున్న నాయకత్వం కానీ ఎంతవరకు ఉందో అంతవరకు పని చేయగలుగుతాం, కానీ పెద్ద ఎత్తున మిగతా పార్టీలాగా మేము చేయలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో మాత్రం బలంగా మేము చేస్తాం. మీరు అన్నట్టు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తెలంగాణలో కూడా ఖాతా ఇస్తామని తెలియజేస్తాం. ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణలో అడుగుపెట్టబోతున్న సందర్భంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకబోతున్నారు? చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని మా ఒక ఆలోచన. మా టీం అంతా కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పాల్గొంటారు. అందులో కార్యకర్తలు, నాయకులు, అనేక జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీ చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా కూడా కొంత పోటీ చేసిన వాళ్ళు, నాయకులు అందరూ పాల్గొంటారు. వీర మహిళలు, అదేవిధంగా ఆయన అభిమానులు, ఆయనకు ఎవరైతే సింపథైజర్స్ కానీ అందరూ పాల్గొంటారు. ఎక్కడ కూడా ఆయన దీక్షలో ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలి. పూజా కార్యక్రమం అయ్యే వరకు మనం సభ్యతగా ఉండి ఆయనతో పాటు ఆ ఒక్క ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చే వరకు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నేను తెలియజేస్తున్న, కార్యకర్తలకు పిలిపిస్తున్నాను. జనసేన పార్టీలో ప్రతిపక్ష నాయకులు ఎవరైనా చేరే అవకాశాలు ఉన్నాయా రేపటి షెడ్యూల్లో? అంటే చాలామంది అడుగుతున్నారు, ఇంకా సమయం ఉంది. 6 నెలలలో మీరు చూస్తారు తెలంగాణలో కూడా బలమైన శక్తిగా జనసేన పార్టీ ఎదగబోతుంది. మీరు మొన్నటి వరకు హేళన చేసిన వాళ్ళు ఈరోజు జనసేన పార్టీని మెచ్చుకుంటున్నారు. ఎప్పుడైనా ఒక పార్టీ ముందుకు పోవాలంటే చాలా కష్టం ఉంటుంది. అందులో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి కష్టం అంతా ఇంత కాదు. అనేక మంది అనేక రకాలుగా ఆయనని విమర్శించడం కానీ అనేక రకాల ఇబ్బంది పడ్డాడు అయినా కానీ ప్రజల గురించి, నిరుపేద ప్రజలకు ఏవైతే ప్రభుత్వం నుంచి అందే ఫలాల గురించి ఆయన ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నాం. రేపు కూడా నిరంతరం ఇదే పోరాటం ముందు ఉంటుంది తెలంగాణలో కూడా అని మీ ద్వారా తెలియజేస్తాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలను ఎదిరించి తాను ప్రస్తుతం రాజకీయాల్లో ఒక కీలక నేతగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని చెప్పేసి తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్